Hi to all, welcome to IIT Foundation classes with Revati. మనం లాస్ట్ క్లాస్లో చాప్టర్ 7 ఈక్వేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్లో మనము థియరీ పార్ట్ మొత్తం చెప్పుకున్నాము. ఈ క్లాస్లో వచ్చేసి మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్ ప్రజెంట్ ఇన్ ద ఈక్వేషన్ ఈజ్ డాష్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఈక్వేషన్. మనకి సింపుల్ ఈక్వేషన్లో మనకి వేరియబుల్ ఉంటుంది కదా మనకి ఈక్వేషన్లో, దాని మనకి ఎన్ని వేరియబుల్స్ ఉండాలి అని అంటున్నాడు ఒక సింపుల్ ఈక్వేషన్కి. మరి ఇది నేను థియరీ చెప్పాను ఆల్రెడీ. ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి మనకి, ఒకటే కదా. సో సపోజ్ ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి అనేది ఒక సింపుల్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఓన్లీ ఎక్స్ అనేది కదా మనకి వేరియబుల్ అంటే. సో ఇక్కడ ఈ ఏ అండ్ బి అనేవి కాన్స్టాంట్స్, ఇక్కడ ఎక్స్ వచ్చేసి వేరియబుల్. ఎన్ని ఉన్నాయి మనకి, ఓన్లీ 1 కదా. సో అలాంటి వాటిని మనం సింపుల్ ఈక్వేషన్ అంటాము. సో దీని ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ 5m + 18 = 8 దెన్ m. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చాడు, దీన్ని సాల్వ్ చేద్దాము. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనము ఏం చేయాలి, ఫస్ట్ అన్నోన్స్ అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్, నోన్స్ అన్ని రైట్ హ్యాండ్ సైడ్. సో ఈక్వల్కి ఇటు సైడ్ రాయాలన్నమాట. సో 18 ఇటు వచ్చేసి ఏమవుతుంది మనకి 8 - 18. సో 5m = -10. అప్పుడు m = ఏమవుతుంది -10/5. 5తో డివైడ్ చేసామనుకోండి, 2 సైడ్స్, అప్పుడు మనకి -2 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట దీనికి. నెక్స్ట్, ఇఫ్ x = y. మనకి ఇక్కడ x వాల్యూ ఇచ్చాడు, మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడు, x/2 + 1/2 అంటున్నాడు. అంటే x = ఇచ్చి మనకి దీని వాల్యూ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జస్ట్ మనం ఇక్కడ 5ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. సో 5x ప్లేస్లో 5 రాస్తే 5/2 + 1/2. ఇక్కడ మనకి డినామినేటర్ సేమ్ కాబట్టి డైరెక్ట్ మనం పైన న్యూమరేటర్స్ డినామినేటర్ని సేమ్ తీసుకొని న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. 5 + 1 6, 6/2 = 3. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి 3. నెక్స్ట్, 4th క్వశ్చన్, ద రూట్ ఆఫ్ ఈక్వేషన్. రూట్ ఆఫ్ ఈక్వేషన్ అన్న సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ అన్న రెండు ఒకటే. సో మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి రూట్ ఆఫ్ ఈక్వేషన్ వస్తుంది. 0.8x + 9 = 17. ఇది ఒక ఈక్వేషన్, దీన్ని సాల్వ్ చేద్దాం మనము. ఇక్కడ సేమ్ మనం అన్నోన్స్ ఇటు లెఫ్ట్ సైడ్ ఉంచుకుందాము. 9 ఇటు పట్టుకెళ్తే ఏమవుతుంది 17 - 9. సో 0.8x = మనకు 17 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత మనకి 8 కదా. సో 8. x = ఏమవుతుంది, ఈ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి, 8/0.8. ఇక్కడ మనము పాయింట్ తీసేసాం అనుకోండి సపోజ్ కింద, అప్పుడు ఏమవుతుంది 8/10 అని రాయొచ్చు కదా మనము. సో అప్పుడు ఈ 10 ఇక్కడికి వచ్చేస్తుంది, 80/8 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 10. 8 × 1 = 8 × 10 కాబట్టి దీని ఆన్సర్ x వాల్యూ వచ్చేసి మనకి 10 వచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ 5th ప్రాబ్లం చూద్దాము. ఇఫ్ 1/3 ఆఫ్ ఏ నెంబర్ x ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 2/3 ఆఫ్ ద నెంబర్ x. అంటే ఇక్కడ ఒక నెంబరు x అంటున్నాడు, 1/3 ఆఫ్ ఏ నెంబర్ అంట. ఇప్పుడు x అన్నాడు, దీని 1/3 ఆఫ్ ఏ నెంబర్ ఏమవుతుంది మనకి 1/3 x కదా. ఇక్కడ దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు, దేంట్లో నుంచి 2/3 ఆఫ్ ద నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి అని అంటున్నాడు. సో ఈ నెంబర్కి ఎక్స్కి 2/3 ఎంత అవుతుంది మనకి 2/3 x కదా. దీని నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి అంటున్నాడు. సో 2/3 x - 1/3 x. అప్పుడు ఎంత వచ్చిందంట రిజల్ట్, దాన్ని 6 వచ్చింది అంటున్నాడు, 6. సో మనం ఇలా ఈక్వేషన్ రాయాలి. మనకి ఎప్పుడైనా వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఈక్వేషన్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట. సో అప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ 3 డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది x/3 వస్తుంది, 2x - x. సో x/3 = 6. అప్పుడు x = 18. సో ఆన్సర్ ఇక్కడ x = 18 అవుతుంది. ఇఫ్ 0.25 + 10.2 > 11. మనకి ఇక్కడ ఇన్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇది ఇన్ ఈక్వేషన్ కదా, మనకి మధ్యలో ఈక్వల్ కాకుండా > సింబల్ ఉంది. సో ఇది ఇన్ ఈక్వేషన్ అవుతుంది. దీన్ని సాల్వ్ చేద్దాం. 0.2y + 10.2 > 11. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి 0.2y, దీనికి కూడా సేమ్ మనము అన్నోన్స్ అన్నీ ఇటువైపు తీసుకొద్దాము. > 11 - 10.2. 0.2y > 11 - 10.2 అంటే 0.8. సో పాయింట్స్ క్యాన్సిల్ అయిపోతాయి, మనకి 2y > 8 అవుతుంది. 2y > 8. అప్పుడు y = ఏమవుతుంది మనకి > 8/2. సో y > 4. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4. ఇక్కడ నేను పాయింట్స్ని రిమూవ్ చేశాను, బోత్ సైడ్స్ మనకి 0.2 0.8 అలా ఉంది కాబట్టి పాయింట్స్ రిమూవ్ చేస్తే నాకు 2y > 8 వచ్చింది. దాని నుంచి మనకి y వచ్చేసి > 4 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 7th ప్రాబ్లం చూడండి. ఇఫ్ x/2 - 3 = 6 దెన్ x = డాష్ అంటున్నాడు.
సో x/2 -3 = 6 ఇది ఈక్వేషన్ కదా. సో నేను ఏం చేస్తున్నాను, ఈ -3ని ఇటు తీసుకొస్తున్నాను. 6 + 3 అవుతుంది. అప్పుడు x/2 = 9. అప్పుడు ఇక్కడ డివైడ్ అయ్యేది ఇక్కడికి ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో x = 9 × 2 = 18. సో 18 ఈజ్ ద ఆన్సర్. మనకి 8th ప్రాబ్లం వచ్చేసి ద సొల్యూషన్ ఆఫ్ 3x/4 + x/4 <= 4 ఈజ్ డాష్. ఇక్కడ ఇన్ఈక్వేషన్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్ 3x/4 + x/4 అన్నాడు. మనం డైరెక్ట్ వీటిని న్యూమరికల్స్ని యాడ్ చేయొచ్చు, మనం న్యూమరేటర్స్ని. అప్పుడు ఏమవుతుంది, 3x + x 4x / 4 <= 4 4 క్యాన్సిల్ అవుతుంది. సో x <= 4 ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ x + 3 1/2 ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, x + 3 1/2 = 5, దెన్ ఫైండ్ x అన్నాడు. సో దీని ఫస్ట్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేసుకుందాం. 2 × 3 6 + 1 7/2 7/2 = 5. ఇప్పుడు x ఏమవుతుంది, ఇది తీసుకొచ్చేస్తే అదే కదా ఆన్సర్. 5 - 7/2 10 - 7/2 ఎల్సిఎం తీసుకుంటున్నాను ఇక్కడ. x = 3/2 ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ x/2 + 1 = 3, దీనికి కూడా ఇప్పుడు x/2 ఇవన్నీ తీసుకొచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, x/2 = 2. అప్పుడు x ఇది డివైడ్ అయ్యేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో 2 × 2. సో x = 4 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. మనం చూద్దాము ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ 5x - 1 <= 3x + 7. ఇది ఇన్ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ 5x - 1 <= 3x + 7 అని ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఫస్ట్ ఈ 3xని ఇటు తీసుకొద్దాము మనము. అప్పుడు ఏమవుతుంది, 5x - 3x అవుతుంది. ఈ -1ని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, ప్లస్ కదా, 7 + 1 5x. ఇక్కడ మనం మధ్యలో ఈ సింబల్ని ఏం చేయొద్దు, చేంజ్ చేయొద్దు, అలానే ఉంచాలి. అలానే రాస్తున్నాను చూడండి. 2x <= 8. సో x 2x/2 <= 8/2. అప్పుడు ఏమవుతుంది మనకి, 2 1 = 2 4 సో x <4 అయింది. సో ఇక్కడ మనకి సొల్యూషన్ ఆఫ్ అన్నాడు, మనకి ఆప్షన్స్లో ఇచ్చాడు. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది, x <4 వచ్చింది. x <4 అంటే ఏంటి, 1 2 3 4 అనుకోండి. ఇక్కడ ఇచ్చింది మనకు పాజిటివ్ నెంబర్సే కాబట్టి నేను ఇక్కడ 1 నుంచి 3 వరకు 1 2 3 ఈ 3లో ఒకటి ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో 4 అనేది అసలు ఆన్సర్ కాదు. <= అయితే అప్పుడు బి ఆప్షన్ అవుతుంది. బట్ ఇక్కడ <4 అన్నాడు కాబట్టి 3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాలి, మనకు ఆన్సర్ ఏదేది వస్తుంది చూసుకొని ఇక్కడ ఆప్షన్స్లో ఏముంది అది చూసుకొని పెట్టాలన్నమాట. నెక్స్ట్ సాల్వ్ ఫర్ m. ఇక్కడ mకి సాల్వ్ చేయమంటున్నాడు. ఏమి ఇచ్చాడు, 1.2 m ప్లస్ డెసిమల్ పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సేమ్ ఏ డెసిమల్ పాయింట్స్ ఇచ్చినా, ఫ్రాక్షన్స్ ఇచ్చినా, ఏవి ఇచ్చినా మనము సేమ్ ప్రొసీజర్. అన్నోన్స్ అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్, నోన్స్ అన్ని రైట్ హ్యాండ్ సైడ్. సో 5 - 2.6 అవుతుంది. 1.2 m = 5 - 2.6 ఎంత మనకి 2.4. ఇక్కడ చూడండి 1.2 2.4 1.2 1 జా 1.2 2 జా అంటే పాయింట్స్ కూడా మనకి పాయింట్ తీసేసినా కూడా 12 1 జా 12 2 అలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ m = 2. సో m = 2 ఈజ్ ద ఆన్సర్. దీంతో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనము షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ చూసుకుందాము. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటాయి. మనది చాలా చిన్న చాప్టర్ కాబట్టి తొందరగా కంప్లీట్ అయిపోయాయి. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.